ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈ రోజు విచారణ చేపట్టింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేస్తున్నట్టు సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై విచారణ జరిపింది. సిబిఐ ఛార్జ్ షీట్ లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా న్యాయస్థానానికి చెప్పారు. తప్పులు లేవన్న సిబిఐ తరపు న్యాయవాది అన్నారు. ఛార్జ్ షీట్ లో తప్పులున్నాయన్న కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి బవేజా అడిగారు. ఛార్జ్ షీట్ లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి బవేజా చెప్పారు. అయితే కోర్టు ఆర్డర్ ఆఫ్ లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా అన్నారు. తదుపరి విచారణను జూలై 22కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.